రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. రజనీ గారు మనతోటి హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు మిమ్మల్ని లేదు, అది ఇన్ని సంవత్సరాలు అలవాటు అయిపోయింది కదా. రజనీ గారు చాలా నంబర్ ఆఫ్ డిస్కషన్స్ మనతోటి పార్టిసిపేట్ చేసినప్పుడు జనసేన పార్టీ నుంచి రజనీ గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారని అలవాటు అయిపోయింది వారిని ఆ విధంగా పిలవడం. ఇప్పటి నుంచి ఏం పిలవాలి మేడం మిమ్మల్ని? అంటే ఓన్లీ అడ్వకేట్ రజనీ గారని పిలవాలా? సార్ ఒక అద్భుతమైన ప్రొఫెషన్ మన చేతుల్లో ఉంది సార్. ఒక న్యాయవాద వృత్తి, ప్రశ్నించే వృత్తి, అది చాలు సార్. మనకి అంతకు మించిన అధికారులు, ప్రతినిధులు అవన్నీ వద్దు కానీ. ఓకే, ఎనీవే కమ్ టు ద టాపిక్ సార్. సార్ ఇక్కడ నేను మా అన్నకి చెప్తున్నాను ఒకటే మాట, కఠినంగా ఉన్నా సరే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఇది మనం చేయదగింది కాదు. సిట్ సిబిఐ గురించి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ అధికార ప్రతినిధులు వాళ్ళు మాట్లాడి దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏది నిజం ఏది అబద్ధం నిర్ధారించగల పరిధి వాళ్ళకి లేదు. ఈవెందో మాకైనా సరే సిట్ సిబిఐ ఎవరైతే నేరగాళ్ళని అనుకుంటుందో వాళ్ళకి ముసుగులేసి అరెస్ట్ చేస్తుంది, ఫ్లెక్సీలు కట్టి రోడ్డు మీద చూపించదు. ఈ రోజుకి కూడా వైవి సుబ్బారెడ్డి గారు సిట్ దగ్గర వీళ్ళు కూర్చోబెట్టేస్తారు, సిట్ అంటే కూర్చోవడమే కదా, ఎక్కడ కూర్చోబెట్టేస్తారా అని వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐకి వెళ్ళడం వల్ల ఈ రోజు రిపోర్టు పర్ఫెక్ట్ గా వచ్చింది, ఏ పంది కొవ్వు లేదన్నట్టు. కానీ 10 ml లో దొరకదు అంటే 20 ml తీసుకోండి, 30 ml తీసుకోండి, 100 ml తీసేసుకోండి. తీసుకుంటారేమో చూడండి. బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ అంతా లాగేసుకుంటారా, ఇంత బ్లడ్ తీసుకుంటారా? కొంత మొత్తం తీసుకుంటారు సార్. వాళ్ళకి తెలుసు సార్, వాళ్ళకి తెలుసు పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అక్కడ సిబిఐ ఉంది. ఫర్ సపోజ్ సిట్ అనుకోండి, సిట్ ఎంత గొప్పగా ఎంక్వైరీ చేసిద్ది అంటే, సిట్ పని ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ సిట్ పరిధిలో జరుగుతుంది, మీకు తెలడో పట్టుకోలేకపోయారు. అసలు ప్రజా ప్రతినిధులు, అధికార ప్రతినిధులతో అక్కడ సమస్యల గురించి మీరు ప్రస్తావించండి. అంతేగాని సిట్ సిబిఐ చేసే పని మీరు చేయండి, మీరు మాట్లాడండి. నేను ఒక్కనే మాట్లాడాలా, మీరు కూడా ఏం మాట్లాడతారు? ఇవాళ వ్యక్తి రేపు ఉండడు. వివేకానంద రెడ్డికి మర్డర్ కేసులో వీళ్ళే అంటే 8తో ఆగిపోయింది కేసు, 9, 10 ఎవరు లేరు, అయిపోయింది, సిబిఐ క్లోజ్డ్. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ కూడా మీరు మాట్లాడారు, సిబిఐ నిర్ధారించలా, సిబిఐ కేసు క్లోజ్ చేసేసింది. మీరు ఎలా మాట్లాడతారు? నేను ఎలా మాట్లాడతాను? సిబిఐ కేసు జరుగుతున్నప్పుడు నేనే డైలీ సీలో చెప్పేదాన్ని. ఇప్పుడు మాట్లాడకూడదు. అక్కడ జరుగుతుంది చెప్పడానికి మనము అక్కడ వాళ్ళకి అసలు మెయిన్ సార్ ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లలు మొన్న విజయవాడలో ధర్నా చేస్తే చదువుకునే బిడ్డల మీద కేసులు అయిపోయింది సార్. మీకు లో పరకమని కేసులు చూడండి. మీకు దేవాది దేవుడి మీద అపరిమితమైన ప్రేమ ఉంటే $900 ధైర్యంగా పట్టుకున్న నా సోదరుడు సతీష్ చనిపోయాడు కదా, చంపేసినారు కదా. ఎంత బంగారం, ఎంత ఆణిముత్యం. ఒక నిజాయితీ గల అధికారిని కోల్పోయి, ఒక 10 మంది ఎమ్మెల్యేలు చచ్చిపోయిన బాగుండు, ఒక్క నిజాయితీ గల అధికారిని కోల్పోయామే అని ఎంత బాధపడ్డానో ఈ రోజుకి బాధపడుతున్నాను. $900 అది బంగారం కాదు, ఎక్కడ తాకట్టు పెట్టడానికి డబ్బులు కాదు, మార్చేయడానికి $900 ఎక్స్చేంజ్ లో మార్చాలా. ఏ ఎక్స్చేంజ్ లోనో మార్చారో ఇంతవరకు పట్టుకోలేకపోయింది. పరకామణి కేసులో సతీష్ జనరల్ కంపార్ట్మెంట్ లో కుక్కి చచ్చిపోలా. A1 కంపార్ట్మెంట్ లో టవల్ కూడా దొంగలించలేరు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం తీసేసినారు. ఎలా? పట్టుకోలే. ఈ రోజుకి రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు లేవట. 62 నుంచి మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు పొడిగిస్తుందేమో ఈ ప్రభుత్వం. గతమేమో 2 ఏళ్ళు పొడిగించింది, ఆయనేమో ఇంకో 2 ఏళ్ళు పొడిగించారు. అలా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. తర్వాత ఉద్యోగాలు, ఎన్నో ఉపాధి ఉద్యోగాలు ఇచ్చేస్తానన్న ప్రభుత్వము కరోనా టైంలో పనిచేసాము, మేము కాంట్రాక్ట్ నర్సులము, మహిళలము, ఈ రోజు మా ఉద్యోగాలకి భద్రత లేదు, మమ్మల్ని తీసేస్తామంటున్నారని రేపు ఎల్లుండి ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీలో నేనే ఉంటా. ఉద్యోగాలు, ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు కదా. ఉన్న ఉద్యోగాలకి కరోనా టైంలో ప్రాణాలకి తెగించి పనిచేసిన వాళ్ళకి భద్రత కల్పించండి సార్. సిట్ సిబిఐ చేసే పనులని మీ వాళ్ళని చేయమంటారేంటి? ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ లో ఎవరిని అరెస్ట్ చేస్తారు? జగన్ గారుని అరెస్ట్ చేస్తారు, వైవి సుబ్బారెడ్డి గారుని అరెస్ట్ చేస్తారు. మీరు చెప్పనక్కర్లా, మీరు మోకర్లు ఇచ్చి క్షమాపణ చెప్పనక్కర్లా, మీరు చెప్పొద్దు, ఆయన చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు. ఎవరి పని వాళ్ళు చేయండి. ప్రజాప్రతినిధిగా మీరున్నప్పుడు ప్రజల సమస్యలు చూడండి. పోలవరం ఏమైంది? కౌంట్ డౌన్ అని అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు, ఆయన వెళ్ళిపోయారు. మనం వచ్చాం కదా, తొందర పూర్తి చేయాలి కదా, 2 సంవత్సరాలు అయింది కదా, ఎక్కడి దాకా వచ్చింది? ఎందుకు ఆగింది? అవుతుందా? ఎప్పటికైద్ది చెప్పండి. 2700 కోట్లు ఖరీదైనటువంటి వైజాగ్ భూముల్ని గీతం యూనివర్సిటీకి దొబ్బి పెడుతున్నారు.
అదేమన్నా ఉచిత విద్యా సంస్థల, అదేమన్నా ఆంధ్ర యూనివర్సిటీనా? బ్రహ్మనాయుడు గారు నెయ్యి మీద మాట్లాడుతున్నారా, వీటి మీద మాట్లాడుతున్నారా? బ్రహ్మనాయుడు గారు 700 కోట్లు